జరిగిపోయిన క్లాస్లో మనం గాసు నియమము దాని రెండు సందర్భాలు కూడా తెలుసుకున్నాం. ఓ సందర్భంలో అయితే ఆవేశము మనం తీసుకున్నటువంటి సంవృత తలం లోపల, రెండవ సందర్భంలో ఆవేశాన్ని సంవృత తలం బయట తీసుకొని వాటికి సంబంధించినటువంటి సమీకరణాలని ఉత్పాదన చేశాం. ఈ క్లాసులో గాసు నియమం యొక్క అనువర్తనాలు అంటే అప్లికేషన్స్ మనం తెలుసుకుందాం. మన సిలబస్కు సంబంధించినంత వరకు రెండు అప్లికేషన్లు ఉన్నాయి. ఒకటేమిటంటే ఆవేశపూరితమైనటువంటి అనంత వైశాల్యం కలిగినటువంటి విద్యుత్ వాహకం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఒకటి. రెండవది ఏమిటంటే ఆవేశపూరితమైనటువంటి గోళం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత రెండవది అన్నమాట. అయితే ఈ అనువర్తనాలకి వెళ్ళే ముందు మళ్ళీ మనకి కొన్ని ఫండమెంటల్స్ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి తెలుసుకుంటేనే ఈ డెరివేషన్ మనం చేయగలుగుతాం. దీంట్లో ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆవేశ సాంద్రత అంటే ఏమిటి, తర్వాత విద్యుత్ బంధక పదార్థాలు, విద్యుత్ వాహక పదార్థాలు ఈ రెండిటినీ తీసుకున్నప్పుడు వాటికి కనుక మనం ఆవేశం ఇచ్చినట్లయితే ఆ ఆవేశం ఏ విధంగా ఆ వస్తువు అంతటా లేదా ఆ వస్తువులో వితరణ చెందుతుంది. వితరణ చెందడం అంటే డిస్ట్రిబ్యూట్ కావడం అన్నమాట. ఎలా చెందుతుంది అనే రెండు విషయాలని ముందు తెలుసుకొని తర్వాత ఈ అనువర్తనాలకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఆవేశ సాంద్రతలు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక పదార్థాన్ని తీసుకున్నాను. ఆ పదార్థం యొక్క ఘనపరిమాణము V అనుకోండి. అంటే V ఘనపరిమాణం కలిగినటువంటి వస్తువుని తీసుకున్నాను అన్నమాట. ఆ వస్తువుకి నేను Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను. V అనేటువంటి ఘనపరిమాణం కలిగినటువంటి వస్తువుకి Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చినప్పుడు ఈ ఆవేశము ఆ వస్తువు అంతటా వితరణ చెందింది లేదా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని అనుకుందాం. అప్పుడు ప్రమాణ ఘనపరిమాణంలో ఎంత ఆవేశం ఉంటుందో ఆ ఆవేశాన్ని ఆ వస్తువుకు ఉండేటువంటి ఆవేశ సాంద్రత అని కానీ, లేదా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఘనపరిమాణ ఆవేశ సాంద్రత అని అంటాం. కాబట్టి ఆవేశ సాంద్రత అంటే ఏమిటంటే ప్రమాణ ఘనపరిమాణానికి ఉండేటువంటి ఆవేశాన్ని ఆవేశ సాంద్రత అని అంటారు. ఈ ఆవేశ సాంద్రతని రో అనేటువంటి అక్షరం చేత సూచిస్తారు. ఈ రో అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే వస్తువుకి మనం ఇచ్చినటువంటి ఆవేశాన్ని అంటే Q అనేటువంటి దాన్ని ఆ వస్తువు యొక్క మొత్తము ఘనపరిమాణం చేత గనక భాగించినట్లయితే అప్పుడు ప్రమాణ ఘనపరిమాణానికి ఉండేటువంటి ఆవేశం వస్తుంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఆవేశ సాంద్రత అంటున్నాం. ఇక్కడ Q తీసుకున్నట్లయితే Qకి కూలుంబులు అనేటువంటివి ప్రమాణాలు. ఇది మనకు తెలిసిన విషయమే. అట్లనే ఘనపరిమాణం తీసుకున్నట్లయితే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఈ మూడింటికి కూడా ప్రమాణాలు మీటర్లే. మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మీటర్ క్యూబ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి రో అనేటువంటి ఆవేశ సాంద్రతకి ప్రమాణం ఏముంటుందంటే కూలుంబ్ పర్
మీటర్ క్యూబ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ అనేటువంటిది ఆవేశ సాంద్రత యొక్క ప్రమాణం. ఇక పరిమాణం ఏమో Q/V అవుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఘన పరిమాణం ఉండేటువంటి వస్తువుని కాకుండా ఒక పలకని కానీ లేదా ఒక తలాన్ని కానీ తీసుకున్నాం అనుకోండి. ఈ తలం యొక్క విస్తీర్ణము లేదా వైశాల్యము ఇదిగో ఇక్కడ చూడండి A అనుకుందాం. అంటే ఒక పలక యొక్క విస్తీర్ణము A. ఈ A విస్తీర్ణం కలిగినటువంటి పలకకి నేను Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ Q అనేటువంటి ఆవేశము ఏ విస్తీర్ణము పూర్తిగా విస్తరించింది అనుకోండి, అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అని అనుకోండి. అప్పుడు ప్రమాణ వైశాల్యానికి ఎంత ఆవేశం ఉంటుందంటే Q/A. Q అంటే మనం మొత్తం ఇచ్చినటువంటి ఆవేశము, A అంటే ఆ వస్తువుకు ఉండేటువంటి మొత్తము ఉపరితల వైశాల్యం. కాబట్టి Q/A తీసుకున్నట్లయితే అది ప్రమాణ విస్తీర్ణానికి లేదా ప్రమాణ వైశాల్యానికి ఉండేటువంటి ఆవేశం అవుతుంది. కాబట్టి దానిని ఇక్కడ మనం సిగ్మా అనేటువంటి అక్షరం చేత సూచిస్తాము. సిగ్మా Q/A. దీని నిర్వచనం కూడా ఇక్కడ చూడండి. ప్రమాణ వైశాల్యానికి ఉండేటువంటి ఆవేశాన్ని విస్తీర్ణ ఆవేశ సాంద్రత అని అంటారు. అంటే ప్రమాణ వైశాల్యానికి ఉండేటువంటి ఆవేశం అన్నమాట. ఇప్పుడు దీనికి ప్రమాణం కనుక తీసుకున్నట్లయితే ఆవేశం Q అనేటువంటి దాన్ని కూలుంబులో కొలుస్తాం. వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేరు, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది దీనికి ప్రమాణం అవుతుంది. కాబట్టి విస్తీర్ణ ఆవేశ సాంద్రతని సిగ్మా చేత సూచిస్తాము. దాని పరిమాణం కావాలనుకున్నట్లయితే దానికి ఇచ్చినటువంటి ఆవేశాన్ని దాని వైశాల్యం చేత భాగిస్తే వస్తుంది. దానికి ప్రమాణం కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇదే రకంగా ఒక కడ్డీ లాంటిది, ఒక తీగ లాంటిది, సన్నగా పొడవుగా ఉండేటువంటి ఒక వస్తువుని తీసుకొని ఇప్పుడు దానికి కూడా ఆవేశ సాంద్రత ఎట్లా కనిపెడతామనే విషయానికి వద్దాం. ఇక్కడ L పొడవు కలిగినటువంటి ఒక కడ్డీని తీసుకోండి. ఈ L పొడవు కలిగినటువంటి కడ్డీకి Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చామనుకోండి. అప్పుడు L పొడవు మొత్తం మీద ఈ Q అనేటువంటిది వితరణ చెంది ఉంటుంది, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అప్పుడు ప్రమాణ పొడవుకి ఎంత ఆవేశం ఉంటుంది అంటే Q/L అవుతుంది. ప్రమాణ పొడవుకి ఉండేటువంటి ఆవేశము Q/L అవుతుంది. దీనిని దైర్ఘ్య ఆవేశ సాంద్రత, దైర్ఘ్య ఆవేశ సాంద్రత అని అంటారు. దీనిని లాంబ్డా చేత సూచిస్తారు. కాబట్టి ప్రమాణానికి వచ్చేటప్పటికి చూడండి, నిర్వచనానికి వచ్చేసేటప్పటికి ప్రమాణ పొడవుకి ఎంతైతే ఆవేశం ఉంటుందో ఆ ఆవేశాన్ని దైర్ఘ్య ఆవేశ సాంద్రత అని అంటారు. దీనికి ప్రమాణం తీసుకుంటే కూలుంబ్ అనేటువంటిదేమో ఆవేశానికి, మీటర్ అనేటువంటిదేమో పొడవుకి ఉండేటువంటి SI ప్రమాణాలు. అప్పుడు కూలుంబ్ పర్ మీటర్ అనేటువంటిది దైర్ఘ్య ఆవేశ సాంద్రత లేదా లాంబ్డాకి ప్రమాణం అవుతుంది. కాబట్టి ఇవి 3 ఆవేశ సాంద్రతలు. ఒకటేమో ఘనపరిమాణానికి సంబంధించింది ఆవేశ సాంద్రత, రెండవది విస్తీర్ణ ఆవేశ సాంద్రత, ఇది వైశాల్యానికి సంబంధించింది. అట్లనే దైర్ఘ్య ఆవేశ సాంద్రత, ఇది పొడవుకు సంబంధించింది అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు విద్యుత్ బంధక పదార్థం అంటే ఏమిటి, విద్యుత్ వాహక పదార్థం అంటే ఏమిటి? విద్యుత్తుని తనలో గుండా పోనివ్వనటువంటి పదార్థాన్ని విద్యుత్ బంధక పదార్థము అంటారు. తన ద్వారా పోనిచ్చేటువంటి పదార్థాలని విద్యుత్ వాహక పదార్థాలు అంటారు. కాబట్టి విద్యుత్ వాహకాలలేమో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. విద్యుత్ బంధక పదార్థాలలో
విద్యుత్ ప్రవాహము లేదా ఆవేశము అనేటువంటిది వాటి ద్వారా ప్రయాణం చెయ్యదు. అంటే ఎక్కడిచ్చినటువంటి ఆవేశము అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు పటాలు చూడండి. ఈ మొట్టమొదటి పటం తీసుకోండి. ఈ మొట్టమొదటి పటం తీసుకున్నట్లయితే ఇది చూడండి, R వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళం. ఇది గోళం. ఈ గోళానికి నేను Q అనేటువంటి ఆవేశం ఇచ్చాను. ఆవేశం ఇచ్చినట్లయితే ఆ ఆవేశం ఈ గోళమంతా కూడా ఏకరీతిగా అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ప్లస్ల చేత నేను సూచించాను. ఇది విద్యుత్ బంధక గోళం కాబట్టి ఇక్కడ ఆవేశము యూనిఫామ్గా లేదా ఏకరీతిగా వితరణ చెంది ఉన్నది. ఇప్పుడు ఈ ధనావేశానికి ఈ ధనావేశానికి మధ్య వికర్షణ ఉంటుంది, కానీ ఉన్నప్పటికీ ఇవి దూరం జరిగిపోవు. ఎందువల్లంటే ఇది విద్యుత్ బంధక పదార్థం కాబట్టి విద్యుత్ బంధక పదార్థంలో ఆవేశం చలనం చేయలేదు కాబట్టి ఎక్కడ ఉండేటువంటి ఆవేశాలు అక్కడే ఉంటాయి. వీటి మధ్య వికర్షణ బలాలు ఉన్నప్పటికీ. అదే విద్యుత్ వాహక గోళం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో గుండా ఆవేశాలు ఏమవుతాయి? ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు దీనికి కూడా అంటే విద్యుత్ వాహక గోళానికి కూడా ఇదే రకమైనటువంటి Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లస్కి ఇంకొక ప్లస్కి మధ్య వికర్షణ ఉంటుంది కాబట్టి, అంటే సజాతి ఆవేశాల మధ్య వికర్షణ ఉంటుంది కాబట్టి ఇవి ఒకదాన్నొకటి వికర్షించుకొని దూరంగా జరిగిపోతాయి. ఇలా దూరంగా జరిగిపోతాయి. అట్లా దూరంగా జరిగిపోయినప్పుడు వాటి మధ్య ఉండేటువంటి దూరం గరిష్టంగా ఉంటుంది. అంటే ఆవేశాలన్నీ కూడా ఉపరితలానికి అంటే బయట ఉపరితలం మీద అట్లా చేరతాయి. ఉపరితలాన్ని దాటి బయటికి వెళ్ళిపోవు. ఎందువల్లంటే బయట ఉన్నది మళ్ళీ విద్యుత్ బంధక పదార్థం కాబట్టి ఉపరితలాన్ని పట్టుకుని మాత్రమే అలా ఉంటాయి. కాబట్టి మనం గోళం తీసుకున్నప్పుడు అది విద్యుత్ వాహక గోళం కనుక అయినట్లయితే, మనం ఆవేశం కనుక కొంత ఇచ్చినట్లయితే ఆ ఆవేశము మొత్తము ఉపరితలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అదే విద్యుత్ బంధక గోళం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఇచ్చినటువంటి ఆవేశము లోపలంతా కూడా సమానంగా వితరణ చెంది ఉంటుంది. ఈ రెండు విషయాలకు ఉండేటువంటి తేడాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బంధకాలకైతే ఏకరీతి వితరణ అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అదే విద్యుత్ వాహక పదార్థంతో చేయబడినటువంటి గోళం అయితే ఇచ్చినటువంటి ఆవేశం మొత్తం కూడా ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది, లోపల ఉండదు. ఎందుకు ఉండదంటే లోపల కనుక్కున్నట్లయితే వాటి మధ్య దూరం తక్కువగా ఉండి వాటి మధ్య వికర్షణ బలాలు ఉంటాయి. ఆ వికర్షణ వల్ల అవి వీలైనంత దూరంగా జరుగుతాయి. అందువల్ల మాత్రమే అవి ఉపరితలం మీదకి జాయిన్ అయ్యి వచ్చేసినాయి అన్నమాట. కాబట్టి ఈ రెండు ఫండమెంటల్స్ మనకి గుర్తుంటే నెక్స్ట్ మనం గాస్ నియమంలో ఉండేటువంటి అనువర్తనాలకు వెళ్దాం. గాస్ నియమంలో వచ్చేటువంటి అనువర్తనాలలో గోళం కూడా ఉన్నది. అక్కడ బొమ్మ తీసుకున్నప్పుడు ఏకరీతిగా వితరణ చెందింది ఆవేశం అని చెబుతాను తప్ప ఇదిగో ఈ ప్లస్ గుర్తులన్నీ కూడా అక్కడ చూపించను. ఎందువల్లంటే బొమ్మలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొదటి అనువర్తనం చూడండి. ఇక్కడ నేను అనంత వైశాల్యం కలిగినటువంటివి వంటి ఒక విద్యుత్ వాహక తలాన్ని తీసుకుంటున్నాను. ఇదిగో ఇది విద్యుత్ వాహక తలము. దీని వైశాల్యము ఏ ఉన్నది అని అనుకోండి. ఈ ఏ విలువ చాలా ఎక్కువ అని అనుకోండి. ఇప్పుడు ఈ ఏ వైశాల్యం కలిగినటువంటి ఈ వాహక తలము లేదా లోహ తలము అని కూడా అనొచ్చు కదా. లోహాలన్నీ కూడా విద్యుత్ వాహకాలే కాబట్టి అప్పుడు చూడండి, ఇది ఇటువైపు ఏమీ లేకుండా ఆవేశము మొత్తం కూడా ఎక్కడికి వచ్చింది? ఉపరితలం మీదకు మాత్రమే వచ్చింది. కాబట్టి ఒక తలం మీదకి వచ్చిందంటే
మనం ఇచ్చినటువంటి ఆవేశం మొత్తం ఒకే తలం మీదకి వచ్చిందంటే అర్థం ఏమిటి? ఇది విద్యుత్ వాహక పదార్థంతో చేసినటువంటి తలం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే చూడండి, ఇక్కడ ఇది మొత్తము తీసుకున్నట్లయితే ఏ వైశాల్యము ఉన్నది అనుకోండి. ఈ ఏ అనే వైశాల్యానికి నేను ఎంత ఆవేశాన్ని ఇచ్చానంటే క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను. ఇదిగో నేను ఇచ్చిన ఆవేశము క్యూ, తర్వాత దాని వైశాల్యం ఎంత ఉన్నది ఏ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విస్తీర్ణ ఆవేశ సాంద్రత లేదా ఉపరితల ఆవేశ సాంద్రత, ఏదన్నా ఒకటే. ఇప్పుడు ఈ క్యూ బై ఏ తీసుకున్నట్లయితే క్యూ బై ఏ అనేటువంటిది సిగ్మాకి సమానం అవుతుంది. సిగ్మా అంటే ఉపరితల ఆవేశ సాంద్రత అనొచ్చు, లేదా విస్తీర్ణ ఆవేశ సాంద్రత అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్యూని మనం కరెక్ట్గా రాసినట్లయితే అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఏ వస్తుంది. అంటే ఉపరితల ఆవేశ సాంద్రత లేదా విస్తీర్ణ ఆవేశ సాంద్రతని వైశాల్యం చేత కనుక మల్టిప్లై చేసినట్లయితే, గుణించినట్లయితే ఆ మొత్తం వైశాల్యం మీద ఎంత ఆవేశం అయితే ఉంటుందో ఆ ఆవేశం అనేటువంటిది వస్తుంది. కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే గాస్ నియమం. గాస్ నియమంలో మనం కనుగొనేది ఏమిటి అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఈ అంటే ప్రమాణ ధనావేశము మీద పనిచేసేటువంటి బలము. ఎప్పుడు ఆ ప్రమాణ ధనావేశాన్ని మనం ఒక విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్లయితే దాని మీద ఎంత బలం అయితే పనిచేస్తుందో దాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వైశాల్యానికి నేను క్యూ అనేటువంటి ఆవేశం ఇచ్చాను. ఆవేశం ఇచ్చేసి దీనివల్ల, ఈ ఆవేశం వల్ల, ఇదిగో చూడండి ఇక్కడ పి అనేటువంటి బిందువు తీసుకున్నాను. ఈ పి అనేటువంటి బిందువు దగ్గర ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉన్నదో నేను కనిపెట్టాలని అనుకుంటున్నాను అన్నమాట. కాబట్టి చూడండి, ఈ పి బిందువు దగ్గర ప్రమాణ ధనావేశాన్ని ఉంచినట్లయితే అప్పుడు ఈ ఆవేశము ఈ ప్రమాణ ధనావేశాన్ని ఇదిగో చూడండి ఇటువైపుకి వికర్షిస్తుంది. కాబట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇటు ఉంటుంది, ఇటువైపుకి ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను చిన్న వైశాల్యం తీసుకుంటున్నాను. అంటే ఇది మొత్తం ఒక స్తూపాకారాన్ని తీసుకున్నాను. ఇది ఒక స్తూపాకారం. ఈ స్తూపాకారాన్ని నేను గాషియన్ తలము అని అంటాను. గాషియన్ తలము అంటే జస్ట్ మనం ఊహించుకునేటువంటి ఒక తలం. ఇది ఉపరితలం నుంచి ఇదిగో దగ్గరలో ఈ పి బిందువు వరకు దీన్ని మనం ఇటువైపుకి ఎక్స్టెండ్ చేసాము. వెనక వైపుకి ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, అర్థమవుతుంది కదా. ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇదేమో రైట్ హ్యాండ్ అవుతుంది. ఇది ఏ ఆకారంలో ఉన్నది? సిలిండర్ ఆకారంలో ఉన్నది, అంటే స్తూపాకారంలో ఉన్నది. ఈ స్తూపాకారం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ స్తూపాకారానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వైశాల్యం ఉన్నది కదా. ఈ వైశాల్యానికి విలువ ఎంత ఉన్నదంటే డిఎస్ అని అనుకోండి. దీని విస్తీర్ణ సదిశ ఎటు ఉన్నది అంటే ఇటు ఉన్నది. ఏ ఉపరితలానికి? ఇటు రైట్ సైడ్ ఉండేటువంటి ఉపరితలానికి, అంటే ఇది సమతల ఉపరితలం అన్నమాట. కాబట్టి డిఎస్ అనేటువంటిది ఏమిటి? విస్తీర్ణ సదిశ. ఈ బార్ అనేటువంటిది ఏమిటి? విద్యుత్ క్షేత్ర తీవ్రత సదిశ. అలానే ఇక్కడ తీసుకుంటే ఇది వక్రతలం, ఇది వక్రతలం. ఈ వక్రతలం మీద కూడా చిన్న విస్తీర్ణాన్ని తీసుకున్నాను. దీనికి విస్తీర్ణ సదిశ డిఎస్ బార్ ఈ దిశలో ఉంటుంది, ఇదిగో ఈ దిశలో ఉంటుందన్నమాట. ఈ బార్ ఏమో ఇటున్నది, డిఎస్ బార్ ఏమో ఇటున్నది. ఏ తలానికి? వక్రతలానికి. తర్వాత ఈ లెఫ్ట్ ఎండ్ కనుక తీసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ ఎండ్లో చూడండి, ఈ లెఫ్ట్ ఎండ్ అనేటువంటిది ఇటువైపు తలానికి,
అంటే ఎడమ చేతి వైపు ఉండే తలానికి. ఇప్పుడు అంటే మనం ఇది మొత్తం పలక అనుకున్నట్లయితే పలకకి ఎడమ వైపు ఉండేటువంటి తలమేమో ఇది అవుతుంది, కుడివైపు ఉండేటువంటి తలమేమో ఇదిగో ఇది అవుతుంది. అర్థమవుతుంది కదా. కుడివైపు తలం మీద మాత్రం ఆవేశం ఉన్నది, ఎడమ వైపు తలం మీద మాత్రం ఏ ఆవేశము లేదు. ఏ ఆవేశము లేదు కాబట్టి అటువైపున విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది? E = 0. కాబట్టి లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత 0 అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను విద్యుత్ క్షేత్ర తీవ్రత కనిపెట్టడానికి ఏం తీసుకుంటున్నానంటే గాస్ నియమాన్ని తీసుకుంటున్నాను. గాస్ నియమం ఏమిటి అంటే φ = (E⁻ ds⁻) దట్ ఈజ్ ఈక్వల్ టు Q/ε0 అని మనకు తెలుసు. ముందు ఈ φ ఏమిటో ముందు కనిపెడదాం. φని కనిపెట్టేటప్పుడు చూడండి, మొత్తం విస్తీర్ణానికి రాస్తున్నాను. ప్రతి విస్తీర్ణానికి లెఫ్ట్ ఎండ్ తీసుకున్నట్లయితే చూడండి E⁻ds⁻. ఆ లెఫ్ట్ వైపు ఉండేటువంటి మొత్తం తలానికి నాకు ఫ్లక్స్ కావాలనుకున్నట్లయితే అంటే విద్యుత్ అభివాహం కావాలంటే దాన్ని ఇంటిగ్రల్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ వైపు ఉండేటువంటి దాన్ని సూచించడానికి నేను వాడాను. తర్వాత రెండవది వస్తే రైట్ హ్యాండ్ అంటే ఇదిగో ఇది అన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఇంటిగ్రల్ E⁻ds⁻, ఇది రైట్ హ్యాండ్కి. తర్వాత ఇదిగో ఇది చూశారు కదా, దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ వక్రతలం, ఇదిగో ఇక్కడ వక్రతలం అని చెప్పామే, ఈ వక్రతలానికి సంబంధించిన దానికి E⁻ds⁻. ఇక్కడ వక్రతలం విషయానికి వచ్చేసేటప్పటికేమో E⁻ ఏమో ఇటున్నది, ds⁻ ఎటున్నది, ఇదిగో ఇటున్నది. ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉన్నది? 90 degrees ఉన్నది. ఇప్పుడు E⁻ds⁻ని మనం ఎట్లా రాసుకోవచ్చు? E/ds cos θ = 90, cos 90 = 0. అందువల్ల ఇది మొత్తం ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. తర్వాత ఈ మొదటిది చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈక్వేషన్కి వెళ్ళడానికి ముందే ఈ విలువ 0. ఎందువల్లంటే ఎడమ వైపున ఉండేటువంటి తలం మీద ఆవేశం అనేటువంటిది లేదు కాబట్టి ఈ విలువ 0 అయిపోయింది. అందువల్ల ఈ విలువ మొత్తం కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోయింది, థర్డ్ టర్మ్ కూడా 0 అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటి? ఈ రైట్ హ్యాండ్కి సంబంధించినటువంటి ఒక్కటి మాత్రమే ఉన్నది. అవునా? ఇప్పుడు చూడండి, φ = మొట్టమొదటిది ఏమైపోయింది? 0 అయిపోయింది. మూడవది ఏమైపోయింది? 0 అయిపోయింది. తర్వాత ఈ రైట్ హ్యాండ్ తీసుకుంటే E/ds cos θ, ఇక్కడ θ = 0. ఎందువల్ల 0 అయిపోయింది? E⁻ ఏ దిశలో అయితే ఉంటుందో చూశారు కదా, E⁻ ఏ దిశలో అయితే ఉంటుందో ds⁻ కూడా ఈ తలానికి ఈ దిశలోనే ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి కోణం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. కాబట్టి θ = 0 అయిపోతే cos 0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. అందువల్ల E⁻ds⁻ E/ds అవుతుందన్నమాట. కాబట్టి మనకు మిగిలేది ఇంటిగ్రల్ E/ds. ఈని బయటకు రాసేసి ఇంటిగ్రల్ dsని కనుక చేసినట్లయితే, ఇంటిగ్రల్ ds అంటే ds అనేటువంటిది స్వల్ప విస్తీర్ణము, ఇంటిగ్రల్ ds అంటే మొత్తం విస్తీర్ణము. అందువల్ల పలక యొక్క ఇటు కుడివైపు ఉండేటువంటి మొత్తం విస్తీర్ణము ఏ అనుకున్నట్లయితే అప్పుడు φ = E/A. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ ఈక్వేషన్కి వెళ్దాం. గాస్ నియమంలో φ = ఇంటిగ్రల్ E⁻ds⁻ Q/ε0 అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమీకరణం. కాబట్టి φ = ఇంటిగ్రల్ E⁻ds⁻ ఏమొచ్చింది? E/A. ఇది E/A. దిస్ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. ఇందాక మనం Q విలువను రాసాం. ఏమని రాసాము? సిగ్మా × A.
కాబట్టి ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూకి బదులుగా సిగ్మా ఇంటూ ఏ వచ్చింది బై ఎప్సిలాన్ నాట్ ఉన్నది. ఎప్సిలాన్ నాట్ అంటే తెలుసు కదా, పర్మిటివిటీ ఆఫ్ దిస్ ఫ్రీ స్పేస్ అంటే స్వేచ్ఛ యానకము యొక్క లేదా శూన్య యానకము యొక్క పర్మిటివిటీ. ఇప్పుడు ఈ ఏ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కాబట్టి మనం తీసుకున్నటువంటి పలక లేదా విస్తీర్ణము అనేటువంటిది విద్యుత్ వాహకంతో చేసినటువంటిది అయితే అప్పుడు మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేటువంటిది ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా అంటే ఉపరితల ఆవేశ సాంద్రత లేదా విస్తీర్ణ ఆవేశ సాంద్రత. ఈ రెండింటికి ఉండేటువంటి నిష్పత్తి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఉపరితలం లేదా పలక అది విద్యుత్ బంధక పదార్థంతో చేసింది అనుకోండి. విద్యుత్ బంధక పదార్థంతో కనుక చేసినట్లయితే అప్పుడేమవుతుందో తెలుసా, చూడండి, ఇటువైపు ఆవేశం ఉంటుంది, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఏముంటుంది, ఆవేశం ఉంటుంది. అప్పుడు ఈ ఫస్ట్లో ఉండేటువంటి లెఫ్ట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ ఈడిఎస్ వస్తుంది, అట్లనే ఈ రైట్ దానికి సంబంధించినటువంటి ఇంటిగ్రల్ ఈడిఎస్ వస్తుంది. ఈ మధ్యలో ఉండేటువంటి వక్రతలానికి మాత్రం రాదు, 0 వస్తుంది. ఎందుకు వస్తుందంటే దీని ఈ బార్ ఇటు ఉన్నది, డిఎస్ బార్ ఇటు ఉన్నది, అంటే θ 90 అయింది, కాదు 90 0 అయిపోతుంది. ఆ సందర్భాన్ని ఊరికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాను. ఇవి చూడండి, ఆవేశపూరిత తలము విద్యుత్ బంధక పదార్థముతో తయారు చేయబడినది అయితే అర్థమవుతుంది కదా, ఆ ఆవేశము 2 తలాల మీద ఉంటుంది. అంటే ఇటు ఎడమ వైపు ఉండేటువంటి తలం మీద ఉంటుంది, కుడివైపు ఉండేటువంటి తలం మీద. ఇది చూడండి, లెఫ్ట్ హ్యాండ్కి ఈడిఎస్ వస్తుంది, రైట్ హ్యాండ్కి కూడా ఈడిఎస్ వస్తుంది. అంటే ఎడమ కుడి 2 తలాల మీద ఆవేశాలు ఉన్నాయి. కాబట్టి ఇదేమో ఇప్పుడే అనుకున్నాం కదా, θ 90 వక్రతలాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈకి డిఎస్కి మధ్య ఉండేటువంటి కోణం 90 degrees కావడం వల్ల అప్పుడు ఈడిఎస్ కాస్ θ విలువ ఏమైపోతుంది, 0 అయిపోయింది. అందువల్ల దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ ఇంటూ ఏ వచ్చింది. అదే రకంగా దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ డిఎస్ ఏమొస్తుంది, ఈఏ. అప్పుడు రెండింటి మొత్తం ఏమవుతుంది, 2EA. ఈ 2EA దేనికి సమానం అవుతుంది, మళ్ళీ క్యూ బై ఎప్సిలాన్ నాట్కి సమానం అవుతుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఫై ఈజ్ ఈక్వల్ టు 2EA, దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మళ్ళీ క్యూ అంటే ఏమిటి, సిగ్మా ఏ. ఇప్పుడు ఈ ఎంత అవుతుంది, ఈ 2A ఇటువైపు కనుక తీసుకొచ్చినట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. కాబట్టి విద్యుత్ వాహక పదార్థం తీసుకునేటప్పుడు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. విద్యుత్ బంధక పదార్థం తీసుకున్నప్పుడు 2 సర్ఫేసుల మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కాబట్టి అందువల్ల ఏమొచ్చింది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అనేటువంటిది వచ్చింది. ఇది మొదటి అనువర్తనం. మొదటి అనువర్తనం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండవ అనువర్తనానికి వద్దాం. రెండవ అనువర్తనానికి వచ్చేసేటప్పటికి ఇక్కడ మొత్తం ఇక్కడ నేను ఒక గోళం తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇది గోళం. దీని వ్యాసార్థము క్యాపిటల్ R ఉన్నదనుకుందాం. దీని కేంద్రము O అనుకోండి. దీనికి మనం ఇచ్చిన మొత్తం ఆవేశము ప్లస్ Q. ఈ గోళము విద్యుత్ బంధక పదార్థంతో చేయబడింది అని అనుకోండి. విద్యుత్ బంధక పదార్థంతో చేయబడినటువంటి ఈ గోళం. ఈ గోళము వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత వస్తుంది అంటే లోపలన, బయటన, లేదా దాని ఉపరితలం మీదన అనేటువంటివి అనుమానాలు వస్తాయి. ఇప్పుడు మనం 3 సందర్భాలు చూడాలన్నమాట. అంటే మొదటి సందర్భంలో ఏమిటి, ఈ ఆవేశపూరిత గోళం ఉన్నదే, ఈ గోళము బయట బిందువు దగ్గర ఎంత విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఇక్కడ ఈ ఎంత ఉంటుంది. అదే గోళము యొక్క ఉపరితలం మీద కనుక తీసుకున్నట్లయితే
అప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత, అది రెండవ సందర్భం అవుతుంది. ఇక గోళము లోపల కనుక తీసుకున్నట్లయితే అక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అనేటువంటివి 3. కాబట్టి సందర్భం 1లో మనం తీసుకునేటువంటి P అనేటువంటి బిందువు గోళము బయట తీసుకుంటున్నాము, ఈ గోళానికి బయట తీసుకుంటున్నాము. రెండో సందర్భంలో ఏమో ఉపరితలం మీద తీసుకుంటాము. మూడో సందర్భంలో ఎక్కడ తీసుకుంటాం, గోళం లోపల తీసుకుంటాం. ఈ బిందువుల దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంతెంత ఉంటుంది. ఇప్పుడు మొదటి సందర్భం అంటే బిందువు ఎక్కడ తీసుకుంటున్నాము, గోళము బయట. అంటే గోళము బయట ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అనేటువంటి విషయం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను కొంత ఉపోద్ఘాతం చెప్పాను. ఏం చెప్పాము, ఆర్ వ్యాసార్థము, క్యాపిటల్ ఆర్ వ్యాసార్థం కలిగిన గోళం తీసుకొని ఆ గోళానికి ఎంత ఆవేశం ఇచ్చాను, +Q అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను. ఈ ఆవేశము ఈ గోళం అంతా కూడా ఏకరీతిగా వితరణ చెంది ఉన్నది. ఏకరీతిగా ఎందుకు వితరణ చెంది ఉన్నది, ఇది విద్యుత్ బంధక పదార్థంతో చేసినటువంటి గోళము కాబట్టి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ గోళము యొక్క కేంద్రము దగ్గర నుండి r దూరములో ఉండేటువంటి P అనేటువంటి బిందువు దగ్గర నేను విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా E అనేటువంటి విలువని నేను కనుగొనాలని అనుకుంటున్నాను. ఈ P అనే బిందువు కేంద్రం నుంచి ఎంత దూరంలో ఉన్నది, r దూరం. అంటే ఇక్కడ r ఈజ్ గ్రేటర్ దాన్ R అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక ప్రమాణ ధనావేశాన్ని పెడితే ఈ ప్రమాణ ధనావేశాన్ని ఈ మొత్తము Q అనేటువంటి ఆవేశము ఇదిగో ఇలాగా వికర్షిస్తుంది. కాబట్టి ఈ దిశలో ఏముంటుందంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ అంటే ఈ బార్ దిశ ఉంటుందన్నమాట. తరువాత ఇప్పుడు ఇది r దూరంలో ఉన్నది కదా, r దూరంలో ఉన్నది కదా బిందువు. ఇప్పుడు r వ్యాసార్థంతో చుట్టూ కూడా, అంటే ఎందుకు అట్లా గీయాల్సి వస్తుందంటే r దూరంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అనేది కనిపెట్టాలి. అందువల్ల r వ్యాసార్థంతో దీని చుట్టూ నేను ఏం గీస్తున్నాను, ఇంకొక గోళాన్ని గీస్తున్నాను. ఇదిగో ఈ బయట గోళం. ఈ గోళాన్ని ఏమంటామంటే గాషియన్ సర్ఫేస్ లేదా గాషియన్ తలము అంటారు. అంటే ఏ బిందువు దగ్గర అయితే మనము విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనిపెట్టాలనుకుంటున్నామో ఆ బిందువు గుండా పోయేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి తలాన్ని గాషియన్ తలము అని అంటారు. ఇక్కడ ఈ P బిందువుకి చుట్టూ ఒక చిన్న వైశాల్యాన్ని ds తీసుకోండి. ఆ dsకి అది ఎంత విస్తీర్ణం అయితే ఉన్నదో అంతే పొడవు కలిగినటువంటి ఒక సదిశ ఆ చిన్న ఉపరితలానికి లంబంగా ఉండేటట్టుగా గీయండి. అది విస్తీర్ణ సదిశ. అది విస్తీర్ణ సదిశ, అది ds అనుకోండి. కాబట్టి ds అనేటువంటిది ds అనేటువంటి దానికి చిన్న విస్తీర్ణానికి ఏమవుతుంది, విస్తీర్ణ సదిశ అవుతుంది. ఇప్పుడు ఈ విస్తీర్ణ సదిశ dsకి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈకి మధ్య కోణము 0. అంటే ఇక్కడ θ = ఏమైపోయింది, 0 అయిపోయింది అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు గాస్ నియమాన్ని మనం తీసుకుందాం. గాస్ నియమం తీసుకున్నట్లయితే మనం ఏం రాసేవాళ్ళం, φ = E bar dot ds bar = 1/ε0 × Q ఇట్లా రాసేవాళ్ళం కదా. ఇప్పుడు φ అనేటువంటిది రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఇప్పుడు E bar dot ds bar = ఎట్లా రాయొచ్చు, E ds cos θ. దీన్నేమో Q/ε0 అట్లనే ఉంచండి. ఇప్పుడే అనుకున్నాం కదా థీటాకి ఈ బార్కి ds బార్కి, ds బార్ అంటే విస్తీర్ణ సదిశ, ఈ బార్ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత సదిశ. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి కోణం θ ఎంత అయిపోయింది, 0 అయిపోతుంది. కాబట్టి cos 0 ఎంత అవుతుంది, 1 అయిపోతుంది. ఇది 1 అయిపోతుంది. కాబట్టి ఇంకా మనకి ఏం మిగిలింది, ఇంటిగ్రల్ E ds = Q/ε0.
ఇప్పుడు ఒకే దూరంలో ఉన్నప్పుడు ఈ విలువ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అందువల్ల దాన్ని బయటికి రాసేయండి. ఇంటిగ్రల్ డిఎస్. ఈ డిఎస్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు మొత్తం వైశాల్యము వస్తుందన్నమాట. అయితే ఈ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు లోయర్ లిమిట్ ఏమిటి, అప్పర్ లిమిట్ ఏమిటి? లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ విషయానికి కనుక వచ్చేసినట్లయితే మనం చూడండి, ఈ చిన్న విస్తీర్ణాన్ని కనుక తీసుకున్నట్లయితే, అంటే బిందు పరిమాణంలో విస్తీర్ణం ఉన్నది అని అనుకున్నట్లయితే అప్పుడు డిఎస్ విలువ ఏమైపోతుంది? 0 అయిపోతుంది అనమాట. కాబట్టి లోయర్ లిమిట్ ఏమో 0. తర్వాత మొత్తము విస్తీర్ణం తీసుకున్నట్లయితే ఈ మొత్తం విస్తీర్ణం కనుక తీసుకున్నట్లయితే ఇది ఈ గోళము యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. అది 4π r². ఇందువల్ల స్మాల్ ఆర్ అనేటువంటిది ఏమిటి? ఇక్కడ గోళము ఈ గాసియన్ తలం ఉన్నది కదా, ఆ తలానికి సంబంధించినటువంటి ఉపరితల వైశాల్యం అన్నమాట. కాబట్టి లోయర్ లిమిట్ ఏమో 0, అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 4π r² అవుతుంది. ఇదిగో చూడండి, లోయర్ లిమిట్ 0 పెట్టాను, అప్పర్ లిమిట్ 4π r². అవునా? ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎస్ ఏమైపోయింది? ఎస్ అయిపోయింది. ఇది లోయర్ లిమిటు, ఇదేమో అప్పర్ లిమిటు. అప్పర్ లిమిటు ఎస్కి బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఈ ఇంటూ 4π r² వచ్చింది. లోయర్ లిమిట్ అట్లా కూడా 0 అయిపోతుంది. అంటే ఈ ఇంటూ 4π r² మైనస్ 0 = ఏమైంది? ఈ ఇంటూ 4π r² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమన్నది? Q/ε0 ఉన్నది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఒక్కదాన్ని మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంచుకొని ఇదిగో ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే 4π ఇక్కడికి వస్తుంది. కింద ఏమన్నది? ε0 ఉన్నది. మనకు ఆల్రెడీ 1/4πε0 అనేటువంటిది తెలుసు కదా, దానికి బదులుగా ఇదిగో ఇక్కడ 1/4πε0 అని చెప్పి రాసేసాం. ఇంక ఇక్కడ ఏమున్నది? Q ఉన్నది. ఈ r² ఇటు కనుక వస్తే r² అవుతుంది. కాబట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రత క్యాపిటల్ E = 1/4πε0 ఇంటూ Q/r². ఇప్పుడు Q అనేటువంటిది గోళానికి మనం ఇచ్చేటువంటి మొత్తము ఆవేశము. అది స్థిరాంకం. 1/4πε0 అనేటువంటిది కూడా ఇంకొక స్థిరాంకము. ఈ Q ఇంటూ 1/4πε0 అనేటువంటి మొత్తం స్థిరాంకంగా అనుకున్నట్లయితే అప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత E అనేటువంటిది 1/r²కి అనులోమానుపాతంలోను లేదా r²కి విలోమానుపాతంలోను ఉంటుంది. కాబట్టి ఈకి ఆర్కి ఉండేటువంటి రిలేషన్, ఆర్ అంటే ఏమిటంటే గోళం యొక్క కేంద్రము నుండి విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం ఏ బిందువు దగ్గర అయితే తీసుకుంటున్నామో ఆ బిందువు వరకు ఉండేటువంటి దూరం అన్నమాట. కాబట్టి ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r² అని లేదా ఈ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² అని కానీ రాస్తాం. అట్లా కాకుండా మనం 2 బిందువులు తీసుకున్నాం అనుకో, ఒకటి r1 దూరంలోను ఇంకొకటి r2 దూరంలోను, అప్పుడు ఆ బిందువుల దగ్గర ఉండేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1 E2 అనుకున్నట్లయితే అప్పుడు E1/E2 = r2²/r1². ఇది మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ E1 ఉంటే ఇక్కడ డినామినేటర్లో r1² వచ్చింది, ఇక్కడ డినామినేటర్లో E2 ఉంటే అక్కడ న్యూమరేటర్లో r² వచ్చింది. ఇది మొదటిది. ఇక సందర్భం 2కి వద్దాం. రెండవ సందర్భంలోకి వచ్చేసేటప్పటికి మనం ఎక్కడ తీసుకుంటున్నాము బిందువుని? మళ్ళీ బొమ్మ కూడా వేయక్కర్లేదు. ఈ బిందువుని తీసుకొచ్చి గోళం యొక్క ఉపరితలం మీదనే తీసుకుంటున్నాం. అంటే ఈ స్మాల్ r విలువ ఎంతకు సమానం అవుతుందంటే గోళం యొక్క వ్యాసార్థము R²కి rకి సమానం అవుతుంది. కాబట్టి స్మాల్ r =R కి సమానం అవుతుంది. అప్పుడు ఇంకా స్మాల్ rకి బదులుగా R అనేటువంటిది మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి E = 1/4πε0 ఇంటూ Q/r². ఇక్కడ చెప్పాం కదా, స్మాల్ r R అనేటువంటిది గోళం యొక్క వ్యాసార్థం. ఇక
మూడో సందర్భంలోకి వద్దాం. మూడో సందర్భంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనం గోళము లోపల బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉన్నది అనే విషయానికి వద్దాం. గోళము లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఇప్పుడు ఇక్కడ చూడండి, గోళాన్ని నేను పెద్దదిగా తీసుకున్నాను. ఇది ఈ గోళం యొక్క వ్యాసార్థం ఇంతకు ముందలానే క్యాపిటల్ R అనుకోండి. దీనికి మొత్తం మనం ఇచ్చినటువంటి ఆవేశం ఎంత ఉన్నదంటే +Q అనేటువంటి ఆవేశం ఉన్నది. కాబట్టి చూడండి, ఇక్కడి నుంచి ఇగో ఇంతవరకు ఉండేటువంటి దూరం క్యాపిటల్ R, ఇంతకు ముందు ఉండేటువంటి దానిలాగానే. తర్వాత ఇప్పుడు చూడండి, నేను గోళం లోపల ఈ P' అనే బిందువు దగ్గర నేను విద్యుత్ క్షేత్ర తీవ్రతని కనిపెట్టాలని అనుకుంటున్నాను. ఈ P బిందువు ఎంత దూరంలో ఉన్నదంటే ఇదిగో స్మాల్ r దూరంలో ఉన్నది. ఎక్కడి నుండి? గోళం యొక్క కేంద్రం దగ్గర నుండి. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరము ఎంత అంటే స్మాల్ r. ఇక్కడ స్మాల్ r ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ R. తరువాత ఇక్కడ ఇందాక బయట ఎట్లయితే గాషియన్ ఉపరితలం తీసుకున్నామో ఇప్పుడు స్మాల్ r వ్యాసార్థంతో లోపల గాషియన్ తలం తీసుకోండి. ఇది లోపల తీసుకున్నటువంటి గాషియన్ తలం. ఈ గాషియన్ తలము లోపల తీసుకుంటే ఇందాక మనం ఇచ్చినటువంటి ఆవేశం మొత్తం అంతా కూడా విస్తరించి ఉన్నది. అయితే ఈ గాషియన్ తలము లోపల ఉండేటువంటి ఆవేశం Qకి సమానం కాదు. అది ఇంకా వేరే రాశి. అది ఆ వేరే రాశి ఎంత అంటే +Q'. మొత్తం ఇచ్చినటువంటి ఆవేశమేమో +Q. ఈ గాషియన్ తలము లోపల ఉండేటువంటి ఆవేశము మాత్రం ఎంత ఉంటుందంటే +Q'. ఈ +Q' మాత్రమే ఏం చేస్తుంది? ఇక్కడ మనం ఉంచినటువంటి ప్రమాణ ధనావేశాన్ని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అంటే ఈ ఆవేశము అంటే గాషియన్ తలము లోపల ఉండేటువంటి ఆవేశం మీదనే మనం గాషియన్ నియమాన్ని చెప్పాం. బయట ఉండేటువంటి ఆవేశం ఎంత ఉన్నా కానీ దాని ప్రభావం ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ గాషియన్ తలం మీద నేను ఒక చిన్న విస్తీర్ణాన్ని తీసుకున్నాను. ఆ విస్తీర్ణం విలువ ds అనుకోండి. ఆ dsకి విలువ ఎంత అయితే ఉంటుందో అంత పొడవు కలిగినటువంటి ఒక సదిశని ఆ వైశాల్యానికి లంబంగా గీయండి. ఇది గీశాను. ఇది ds⁻, ఇది విస్తీర్ణ సదిశ. ఈ విస్తీర్ణ సదిశ ఈ బార్కి ఎట్లా ఉన్నది అంటే సమాంతరంగా ఉన్నది. అంటే ఈ రెండింటి మధ్య ఉండే కోణం ఎంత ఉన్నది? 0 ఉన్నది. అంటే నెక్స్ట్ మళ్ళీ డెరివేషన్ చేసినప్పుడు cos θ వస్తుంది. అక్కడ θ 0 అయిపోతుంది. cos 0 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గాస్ నియమంలోకి వెళదాం. గాస్ నియమం ఏంటి చెప్తుంది? φ =E⁻ ds⁻Q/ε0. అది కదా మన దగ్గర ఉండేటువంటి సమీకరణం. ఇప్పుడు వద్దాం. గాస్ నియమం ప్రకారం ఇక్కడ చూడండి. గాస్ నియమం ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ φ రాయలేదు అనుకోండి. ∫E⁻ds⁻ 1/4πε0 Q అంటే గాషియన్ తలం లోపల ఉండేటువంటి ఆవేశాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. బయట ఎంత ఆవేశం ఉన్నా మనకు సంబంధం లేదు. దాని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అందువల్ల Qకు బదులుగా ఇక్కడ ఏం రాశాను? Q' అనేటువంటిది రాశాను. ఇదిగో చూడండి, Q' అనేటువంటిది ఏమిటి? గాషియన్ తలము లోపల ఉండేటువంటి ఆవేశం. ఇప్పుడు ఈ లోపల ఉండేటువంటి ఆవేశం ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా మనం లెక్కగట్టాలి. ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నామే ఆవేశ సాంద్రత ρ అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ρ అంటే ఏమిటి? ప్రమాణ ఘన పరిమాణానికి ఎంత ఆవేశం ఉంటుంది? అదేమిటి? Q/V. Qకు Q వేసాము. ఇప్పుడు మనం మొత్తం క్యాపిటల్ R వ్యాసార్థం కలిగిన గోళానికి కదా మనం ఆవేశాన్ని ఇచ్చాము. కాబట్టి ఆ గోళము అంటే ఆ గోళం ఏం గోళం? విద్యుత్ బంధక పదార్థంతో చేసినటువంటి గోళం ఉన్నదే, దాని ఘనపరిమాణం వేసుకోవాలి. అంటే వీకు బదులుగా ఘనపరిమాణానికి సూత్రం ఏమిటి? 4/3πr3. కాబట్టి ఇది Q,
ఇదేమవుతుంది వి అవుతుంది అనమాట. కాబట్టి Q/4/3 πr³ అనేటువంటిది ప్రమాణ ఘన పరిమాణానికి ఉండేటువంటి ఆవేశం. అయితే గాషియన్ తలం లోపల ఎంత ఘన పరిమాణం ఉన్నదంటే దాని ఘన పరిమాణం V' అనుకుంటే దిస్ V' ఈజ్ ఈక్వల్ టు 4/3 π స్మాల్ r³. ఇక్కడ స్మాల్ r అనేటువంటిది ఏమిటి, గాషియన్ ఉపరితలముకు సంబంధించిన గోళం ఉన్నది కదా, దాని యొక్క వ్యాసార్థము స్మాల్ r. ఇప్పుడు Q' ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ V', ఇంతకుముందు చెప్పుకున్నటువంటిదే కదా. కాబట్టి Q' ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ V'. ρ ఏమని తెలుసు, ఇదిగో ఈ సమీకరణంలో Q/4/3 πr³ ఇది ఇంటూ V' అంటే 4/3 π స్మాల్ r³ ఇది. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి, 4/3కి 4/3కి క్యాన్సిల్ అవుతాయి, పైకి క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మనకి వచ్చింది ఏమిటి అని అంటే Q' ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ స్మాల్ r³ క్యాపిటల్ R³ అనేటువంటిది మనకి వచ్చినటువంటి సమీకరణం. అంతవరకు అర్థమవుతుంది కదా. ఇందాక మనం మొట్టమొదటి దానికి చూడండి, గాస్ నియమంలో దానికి ఈక్వేషన్ నెంబర్ 1 అంటే అక్కడ వచ్చిన Q''కి విలువ ఎంత వచ్చింది, ఇదిగో ఈక్వేషన్ నెంబర్ 2లో వచ్చింది. అప్పుడు ఇక్కడ వచ్చిన Q' విలువని ఈ Q''లో ప్రతిక్షేపించండి. అంటే రెండవ సమీకరణాన్ని ఒకటవ సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం అన్నమాట. అట్లా ప్రతిక్షేపించేసేటప్పటికి ఏమొచ్చింది, ఇంటిగ్రల్ E⁻.ds ఈజ్ ఈక్వల్ టు 1/4 πε0. Qకు బదులుగా ఏమొచ్చింది, అదే Q''కి బదులుగా Q ఇంటూ స్మాల్ r³ క్యాపిటల్ R. ఇక రైట్ హ్యాండ్ సైడ్ చేయాల్సిందంతా మనం చేసేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇంటిగ్రల్ E⁻.ds ఈజ్ ఈక్వల్ టు E/ds cos θ. θ విలువ ఎంత ఇప్పుడే అనుకున్నాం కదా, ఈకి డిఎస్కి మధ్య ఉండేటువంటి కోణం ఎంత, 0 డిగ్రీలు. కాబట్టి cos 0 ఏమైపోయింది, 1 అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏం లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది, ఇంటిగ్రల్ E/ds. ఈ ఇందాకట్లే అనుకున్నాం కదా, ఒకే దూరంలో ఒకే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుందని చెప్పి దాన్ని బయటికి రాసేసి ఇంటిగ్రల్ ds. మళ్ళీ ఇందాకట్లాగానే మనం తీసుకున్న చిన్న వైశాల్యము బిందు పరిమాణంలో ఉన్నదనుకుంటే దాని విస్తీర్ణం 0 అవుతుంది, అది లోయర్ లిమిట్ అవుతుంది. మొత్తం చుట్టూ ఉన్న విస్తీర్ణం తీసుకుంటే అది 4π స్మాల్ r² అవుతుంది, అది అప్పర్ లిమిట్ అవుతుంది. ఇప్పుడు చేసినట్లయితే ఏమొస్తుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇది మామూలుగానే ఉంటుంది అనుకోండి, ఇది ఇట్లా రాయండి. ఇంటిగ్రల్ ds కనుక చేసినట్లయితే ఏమొచ్చింది, s వస్తుంది. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 4π r² వస్తుంది, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. అందువల్ల ఇక్కడ రాశారు, కనిపిస్తుందో లేదా మీకు, కొంచెం పైకి పెడతాను. ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ డిఎస్ని కనుక చేసినట్లయితే 4π r² వచ్చింది, ఇంటూ 4π r². అది ఎంతకు సమానం, రైట్ హ్యాండ్ సైడ్ 1/ε0 ఇంటూ Q ఇంటూ స్మాల్ r³ క్యాపిటల్ R³. ఇప్పుడు ఇక్కడ r³ ఉన్నది, స్మాల్ r³, ఇటువైపు r² ఉన్నది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఉన్న r²ని అక్కడ r³ ఒక స్క్వేర్ కొట్టేస్తే ఇంక ఇటువైపు ఏం మిగులుతుంది, స్మాల్ r మిగులుతుంది. ఈ 4πని కూడా ఇటువైపుకి తీసుకురండి. అప్పుడు ఈ Qను ఒకదాన్ని బయటకు రాయండి. అప్పుడు Q/ ఈ 4π అనేది తీసుకొస్తే 4πε0 అవుతుంది. Q/4πε0. ఇంకా అక్కడే మిగిలింది స్మాల్ r మిగిలింది, కింద మిగిలింది క్యాపిటల్ R³ మిగిలింది. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ స్మాల్ r బై క్యాపిటల్ R³ అనేటువంటిది గోళము లోపల ఉండేటువంటి బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రత అవుతుంది. ఇక్కడ చూడండి, r పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఈ విలువ కూడా పెరుగుతూ ఉందన్నమాట. అంటే క్యాపిటల్ R అంటే గోళం యొక్క వ్యాసార్థము కాన్స్టెంట్, Q/4πε0 కాన్స్టెంట్. అందువల్ల ఈకి స్మాల్ ఆర్కి ఉండేటువంటి రిలేషన్ ఏమిటంటే E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. ఇందాక చెప్పినట్లే ఇప్పుడు కూడా మళ్ళీ E1/E2 అంటే రెండు బిందువుల దగ్గర ఉండేటువంటి
విద్యుత్ క్షేత్ర తీవ్రతలు E1 E2 అవి కేంద్రం నుండి ఉండేటువంటి దూరాలేమో R1 R2 అయితే E1/E2 R1/R2. మనం ఇందాక బయట బిందువు కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఏమొచ్చింది, E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/R² అని వచ్చింది ఏది ప్రీవియస్ కేసులో. కానీ ఇక్కడేమో E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R వస్తుంది. ఇక్కడ మనం ఒక చిన్న గ్రాఫ్ని రాద్దాం. గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇది y అక్షము అనుకోండి, ఇదేమో x అక్షము. ఇది గోళం కేంద్రం అంటే ఇది కూడా గోళం కేంద్రము. ఇది గోళం యొక్క ఉపరితలము అంటే గోళం కేంద్రం దగ్గర నుంచి R దూరంలో ఉండేటువంటి దూరం తీసుకున్నట్లయితే ఇది R అవుతుంది. అట్లనే గోళానికి కేంద్రం నుంచి లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇటువైపు కూడా అలానే రాసేయండి. ఇంత అంటే గోళం లోపలంటేనేమో ఈ భాగం, గోళము బయట అంటే ఇది బయట భాగమే, ఇదో ఇటువైపు అనేది కూడా బయట భాగమే. లోపల రిలేషన్ ఎలా ఉంది, E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. కాబట్టి ఈకి ఆర్కి గీచినటువంటి గ్రాఫ్ ఏమిస్తుంది, మూల బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ ఇస్తుంది. ఇదిగో చూడండి, R అనేటువంటి దాన్నేమో నేను x అక్షం మీద తీసుకున్నాను, విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకున్నాను, y అక్షం మీద తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే చూడండి, ఇది ఒక సరళ రేఖ ఆది బిందువులో కూడా వెళ్ళేది. అలానే ఇది చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ కూడా గీయచ్చు. ఇప్పుడు ఈ బొమ్మ మొత్తం కూడా గీయక్కర్లేదు, ఇదిగో ఈ సగభాగాన్ని గీచినా కానీ మనకు సరిపోతుంది, ఈవెన్గా ఉంటుందని ఇట్లా టెక్స్ట్ బుక్లో వాళ్ళు గీచారు, నేను అట్లనే గీచాను అనుకో. కాబట్టి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ, అలానే ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. అందువల్ల ఇక్కడ రిలేషన్ ఏమిటి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. తర్వాత ఉపరితలం దాటి బయటకు వస్తే అప్పుడు E ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R², ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/R². అంటే R విలువ పెరుగుతున్న కొద్దీ ఈ విలువ ఏమవుతుంది, తగ్గిపోతూ వస్తుంది. లోపలేమో R పెరిగితే ఈ విలువ పెరిగింది, ఇక్కడేమో R పెరిగితే ఈ విలువ ఇలాగా తగ్గిపోతూ ఉందన్నమాట. అవునా, ఇది అట్లనే ఉన్నది, ఇది కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి గీచినటువంటి గ్రాఫ్ అన్నమాట. దేనికి, గోళానికి. గోళం ఎప్పుడు విద్యుత్ బంధక పదార్థంతో చేసినప్పుడు, ఇదిగో బయటకు వచ్చేటప్పుడు రిలేషను, ఇది లోపల ఉండేటువంటి రిలేషను ఇది. ఇంతటితోటి గాస్ నియమానికి సంబంధించినటువంటి అనువర్తనాలు రెండు కూడా అయిపోయినాయి. థ్యాంక్ యూ.